కళ్ళతో చూస్తే వర్మ వర్త్ వర్త్ వర్త్. గుడ్ మార్నింగ్ అందరికి. 25 days వీడియోస్ అప్లోడింగ్ ఛాలెంజ్ లో డే 17. ఈరోజు వచ్చేసి అమలాపురానికి 25 kilometers దూరంలో ఉన్న కచకాయపురానికి వచ్చాను. ఇది సన్ రైజ్ బీచ్. ఎర్లీ మార్నింగ్ 5కి లేచిన. ఈరోజు చలి చూసుకుంటే లిటరల్లీ 15 degrees పడిపోయింది, అంత చలి ఉంది. వచ్చిన దారి మధ్యలో అన్ని చేపల చెరువులే. లిటరల్లీ చెప్తున్నా భయ్యా, ఏ కేరళ ఏ గోవా పనికి రాదు, అంత బాగుంది. మన కోసమే సూర్యుడు బయటికి వస్తున్నట్టుంది. అంత ఎక్సైట్మెంట్ గా ఉన్న ఆ వ్యూ చూస్తుంటే. నో మోర్ వర్డ్స్. మీరు చూసుకోవచ్చు, నా వెనక అన్ని బోట్సే. ఇలా కూర్చొని ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా. గచకాయపురం సముద్రం అన్నాను కదా, ఇక్కడ పాకలు వేసుకొని బోట్స్ ఉన్నాయి కదా, చూపించిన బోట్స్లలో ఫిషింగ్ చేసుకుంటా జీవనాధారం గడుపుతున్నారు. దానిక ఉన్నాయన్నీ గుడిసెలే. ఇక్కడ వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటా నివసిస్తారు. సముద్రం పక్కనే పెద్ద లేక్ ఉంటది. దాని మీద నుంచి సన్ రైజ్ వ్యూ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అసలుకి ఏదైనా వేరే కంట్రీలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ ఉంది. సక్సెస్ఫుల్ గా కూడా డే 17 కంప్లీట్ అయిపోయింది. ఈ లొకేషన్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది, మనసు తృప్తిగా ఉంది. ఈ రోజు అయితే ఒక 20 నుంచి 30 బోట్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. బెస్ట్ సన్ రైజ్ చూశాను. దీన్ని మించింది అయితే ఏం లేదు. మీరు ఎవరైనా కేరళ వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉంటే అది మానుకొని కోనసీమకు వచ్చేసేయండి. కోనసీమ మీకు నెంబర్ ఆఫ్ బెస్ట్ లొకేషన్. మీకు ఏ ఊరికి వెళ్ళినా కూడా నెంబర్ 1 లొకేషన్ ఉంటుంది. నాకే నమ్మబుద్ధి కావట్లే. 17 వరకు వచ్చేసానంటే ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. 500 followers అవ్వడానికి మనకు దగ్గరలో ఉన్నాము. మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నా. ఇంకా మంచి కంటెంట్, మంచి లొకేషన్స్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలని నేను దేవుని కోరుకుంటున్నాను. ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.